సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది కంప్లీట్ చేసాం. వాట్ ఇస్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? Based on the sample document, we will post the original document. Next concept. సిలబస్ కాపీ మెయింటైన్ చేస్తున్నారా? సిలబస్ కాపీ మెయింటైన్ చేయాలి. ఏ రోజు ఏ క్లాస్ అయిపోయిందో మీరు నోట్ చేసుకోవాలండి. ఏ రోజు ఏ క్లాస్ అయింది అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ చూడండి. రివర్సల్ డాక్యుమెంట్ ఈసీసీ సర్వర్ లో చేసిన, S4 హనా సర్వర్ లో చేసిన సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? శాంపిల్ డాక్యుమెంట్ నోట్ చేయండి. స్క్రీన్ షేరింగ్ డైలీ చేయాలండి, రెగ్యులర్ గా చేయాలి. మీరు ఒకరోజు మొబైల్లో జాయిన్ అయినంటే కాదు. ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. కలర్ చేంజ్ చేసేయండి. డాక్యుమెంట్ రివర్సల్ క్లిక్ చేశారు కదా? ఓకే, చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు రాంగ్ గా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనీ అనేది రాంగ్ గా ఇవ్వచ్చు, అమౌంట్ అనేది, లేదంటే డెబిట్ సైడ్ కాకుండా డెబిట్ సైడ్ ఇవ్వాల్సింది క్రెడిట్ సైడ్ ఇవ్వాల్సింది డెబిట్ సైడ్ ఇవ్వచ్చు. ఇట్లా ఏదైనా మిస్టేక్ చేయొచ్చు. ఇటువంటిప్పుడు ఆ డాక్యుమెంట్ ని మనం క్యాన్సిల్ చేయలేం, డెలీట్ చేయలేం. ఆ డాక్యుమెంట్ ని మనం డెలీట్ చేయలేం. డెలీట్ చేయకుండా ఏం చేయొచ్చు? ఆ డెలీట్ చేయాల్సిన ప్లేస్ లో మనం రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అవుతుంది. రివర్స్ చేస్తాం అంటే ఏంటి? క్యాన్సిల్ అవుతుంది. సో డాక్యుమెంట్ అనేది రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తాం. సో ఇవి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది రివర్సల్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ రివర్సల్స్ అనే ఉంటాయి. చూడండి. At the time of document entry posting, if we have entered any incorrect entries, you can reverse it, and we can reverse all incorrect documents. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రాంగ్ గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తే కనుక ఆ డాక్యుమెంట్స్ ని మనం ఏం చేస్తామంటే రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తాం. At the time of document entry posting, if you have entered any incorrect, you can reverse it, and we can reverse all incorrect document. మనం రాంగ్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రివర్స్ చేయొచ్చు. ఈసీసీ సర్వర్ లో చేసిన, S4 హనా సర్వర్ లో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెంట్, జీరో డిఫరెన్సెస్, బోత్ ఆర్ సేమ్ కాన్సెప్ట్స్. ఓకే, 1 minute. క్లియర్ కదా? అర్థమైందా? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ అలౌ టు delete the document entry. Yellow line చూడండి, yellow line. After complete the document entry posting, system cannot be allowed to delete the document entry. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత సిస్టమ్ అనేది అలౌ చేయదు
allow చేయదు delete చేయడానికి. It means any accounting entry or document entry system cannot be allowed to delete. delete చేయడానికి యాక్సెస్ అనేది ఉండదు. delete చేయడానికి యాక్సెస్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా చేయండి, మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, delete చేయడానికి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? It means any accounting entry or document entry system cannot allow to delete. At the time of accounting entry posting, if we can do any mistake, system cannot allow to edit and delete. So delete చేయడానికి యాక్సెస్ ఉండదు, as well as edit చేయడానికి కూడా యాక్సెస్ ఉండదు. I mean all columns కి యాక్సెస్ ఉండదు. ఒక 1 or 2 columns కి మాత్రమే మనం చేంజెస్ చేసుకోగలం. ఏదైనా అవ్వచ్చు, ఏ అకౌంటింగ్ ఎంట్రీ అయినా అవ్వచ్చు, మీరు delete చేయలేరు. యాజ్ పర్ SAP టెర్మినాలజీ, అకౌంటింగ్ టెర్మినాలజీ, మీరు చేసే ట్రాన్సాక్షన్ మీరు delete చేయలేరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిందకి రండి. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ delete purpose, you can use reversal posting option and you can correct the accounting entry. In the place of edit and delete purpose, you can use the reversal posting. సో ఏం చేస్తాం, దాన్ని రివర్స్ చేస్తాం, డాక్యుమెంట్ ఎంట్రీని రివర్స్ చేస్తాం. ఓకేనా? సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓన్లీ. టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ మాత్రమే అలౌ చేస్తుంది. అన్నిటిని మనం delete చేయలేం, అన్ని ఫీల్డ్స్ ని మనం ఎడిట్ చేయలేం. ఓన్లీ కొన్ని ఫీల్డ్స్ మాత్రమే అలౌ చేస్తుంది. After complete the document entry posting, we never change anything. We can change only text fields only. If you want to change document related information, you must reverse the document entry. Document ని రివర్స్ చేయాలి. ఫైనల్గా ఏం లేదు, ఒక ఎంట్రీని మనం పోస్ట్ చేసిన తర్వాత ఆ ఎంట్రీని మనం రివర్స్ చేస్తాం. రివర్స్ చేయడం ద్వారా మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసి 1 more ఎంట్రీని పోస్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఒక ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FS00కి వెళ్ళండి, సారీ FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఓకే, కంపెనీ కోడ్ చూడండి, కరెక్టేనా? కంపెనీ కోడ్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? అమౌంట్ కరెక్ట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఏమైంది, స్లోగా ఉంది సిస్టమ్. పోస్ట్ చేయండి. సార్ చేశాను.
చేశారు కదా, చూడండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్కి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్. డిస్ప్లేకి వెళ్ళారా? సో ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేస్తాం. One minute, I'm sorry, 1 minute. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చూడండి, ఈ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేసాం. ఓకే, సో ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేసాం. సో ఏంటి రాంగ్ ఎంట్రీ అనుకున్నాం. ఎగ్జాంపుల్ అమౌంట్ 10,000 ఇవ్వాలి, బై మిస్టేక్ లో 11,000 ఇచ్చాం. సో దీన్ని ఎలా క్యాన్సిల్ చేస్తాము? రివర్స్ చేస్తాం. రివర్స్ ఎలా చేయాలి? దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. OB-A3కి వెళ్ళండి ఒకసారి. OB-A3 ట్రాన్సాక్షన్ కోడ్. ఈ డాక్యుమెంట్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? డాక్యుమెంట్స్ అన్ని FB03 లో స్టోర్ అవుతాయి. FB03కి వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. మీ నెట్వర్క్ చాలా స్లోగా ఉందండి, మాకు చాలా డెడ్ స్లో వస్తుంది. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారో కానీ డెడ్ స్లో వస్తుంది నెట్వర్క్ మాకు. చూడండి 17 లాస్ట్ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. 17 చూపించండి, ఎక్కడ ఉంది లాస్ట్ వన్? ఇది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మనం ఏం చేయాలి? రాంగ్ ఎంట్రీ అనుకుందాం. ఎగ్జాంపుల్ 11,000 ఇచ్చారు, మీరు 11,000 ఇచ్చారు, కానీ ఎంత పోస్ట్ చేయాలి? నేను 10,000 చేయాలి. ఎలా చేయాలి? FB0 చూడండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. టీ కోడ్ ఏముందో చూడండి. టీ కోడ్ ఏముంది? FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. సో ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. ఇండివిజువల్ అంటే ఒక డాక్యుమెంట్ నే మనం రివర్స్ చేస్తున్నాం. వెళ్ళండి, ఓ పని చేయండి. ఫస్ట్ OBA7కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. AB డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ 01 ఉందా లేదా చూడండి. ఇక్కడ 01 ఉండాలి. ఓకేనా? ఫైన్. సో రివర్స్ చేయాలి. చూడండి, ఒక డాక్యుమెంట్ మనం రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. FB08 ట్రాన్సాక్షన్ కోడ్ FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. సో ఏ డాక్యుమెంట్ మీరు రివర్స్ చేయాలనుకుంటున్నారు? డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, కనిపిస్తుంది. డాక్యుమెంట్ లిస్ట్ పైన ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. 17 సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి లేదా 17 పైన. 17 అనే డాక్యుమెంట్ పిక్ అయింది. చూడండి, ఫ్రమ్ 17 డాక్యుమెంట్ అనేది పిక్ అయింది. తర్వాత 17 పిక్ అయింది. తర్వాత కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్. తర్వాత రీజన్ ఫర్ రివర్సల్. ఎందుకు రివర్స్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ ని? డ్రాప్ డౌన్ చేయండి. రీజన్ ఫర్ రివర్సల్. వీటిలో మీ డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇన్కరెక్ట్ పీరియడా, క్లోజింగ్ ఏమైనా ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇన్కరెక్ట్ డాక్యుమెంట్, ఇన్కరెక్ట్ అమౌంటా, ఏదైనా ఒకటి తీసుకోండి. ఎనీ వన్ తీసుకొని చెప్తాను. ఏదో ఒకటి ఇచ్చేయండి. ఏదైనా యాక్చువల్గా మనకు కావాల్సినవి లేవు, మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. చెప్తాను, మీ నెక్స్ట్ క్లాస్ చెప్తాను. సో ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకే, పోస్టింగ్ డేట్. ఈ రోజే కదా పోస్ట్ చేసి పోస్టింగ్ డేట్ ఇవ్వండి.
పోస్టింగ్ పీరియడ్ ఏ పీరియడ్ లో ఉన్నాం మనం 12th పీరియడ్ లో ఉన్నాం యాజ్ పర్ ఎస్ఏపి ఇవ్వండి. సో డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన చూడండి, డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు రివర్స్ చేయబోయే ముందు డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు కదా, దానిపైన క్లిక్ చేస్తే డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే ఎందుకు మీరు రివర్స్ ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారో చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి డిస్ప్లే బిఫోర్ రివర్సల్. అక్కడ 01 మార్చండి, రివర్సల్ రీజన్ 01 మార్చండి. వెయిట్ పోస్టింగ్ డేట్ ఫిబ్రవరికి ఇచ్చారు చూడండి. వేరే ఇన్కరెక్ట్ ఎంట్రీ. ఇంకా M1 తీసుకోండి, M1 తీసుకోండి పని. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ క్లిక్ చేయండి. చేశాం కదా, డిస్ప్లే బిఫోర్ రివర్సల్ క్లిక్ చేయండి. డేట్ కరెక్ట్ ఇవ్వండి, మీరు డేట్ రాంగ్ ఇస్తున్నారు మీరు. 03/0/2025. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ఎందుకు చేస్తాము? ఇదా కాదా, ఈ డాక్యుమెంటే కాదా? 11,000 పోస్ట్ చేసాం, ఇదే డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళండి. సో జస్ట్ సింపుల్ అండి, జస్ట్ సింపుల్. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది 17 డాక్యుమెంట్ రివర్స్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 17 రివర్స్ అవుతుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 18 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 17 అనేది రివర్స్ అయిందా లేదో చెక్ చేద్దాం. ఓకే వెళ్ళండి. FB03 18 కదా. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, పైన ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. 18 చూసారా, 18 రివర్స్ అయింది. డబుల్ క్లిక్ చేయండి. ఏబీ ఉంది చూసారా, ఏబీ డాక్యుమెంట్ టైప్ ఏబీ అంటే ఏంటి? రివర్సల్ అని అర్థం. ఇక్కడ చూడండి రివర్స్ అయిందా లేదా డాక్యుమెంట్, ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? అయింది సార్, అది క్రెడిట్ లోకి వచ్చింది 50. చూడండి 40 డెబిట్, రెంట్ అకౌంట్ దగ్గర 40 ఉండాలి కానీ 50 క్రెడిట్ అనమాట. ఇక్కడ డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోయింది. మీరు పోస్టింగ్ కి బేస్ గా చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? 40 అంటే డెబిట్ రెంట్ అకౌంట్ ఉండాలి కానీ బ్యాంక్ అకౌంట్ ఉంది. 50 అంటే బ్యాంక్ ఉండాలి కానీ రెంట్ అకౌంట్ ఉంది. సో డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది అనమాట. దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. రివర్స్ చేస్తాం అంటే క్యాన్సిల్ అయిపోయినట్టు. తర్వాత మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేస్తారు మీరు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 18 పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ టీ కోడ్ చూసారా, FB08 ఉంది. FB08 అంటే మీనింగ్ ఏంటి? టీ కోడ్ కింద చూడండి. FB08 అంటే రివర్స్ చేసినట్లు అర్థం. ఇది సో ఇదేంటి? రివర్స్ చేసామని అర్థం. క్లియర్ కదా? వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి. Enter simulate post. Simulate salary account data to bank account is entry. 19 ఈ డాక్యుమెంట్ రివర్స్ చేయాలి. ఎలా చేస్తాము? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB0 తీసుకోండి. FB08 వెళ్ళండి. 18 డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. 18 ఇవ్వండి. 18 పోస్టింగ్ డేట్ ఇవ్వండి. పోస్టింగ్ డేట్ అది ఇవ్వకపోయినా ఏమీ కాదు, డైరెక్ట్గా కూడా చేయొచ్చు.
పీరియడ్ 12 ఇవ్వండి. జస్ట్ సేవ్ అనమాట. ఏం లేదు చూడండి 18 ఇంతకుముందు మనం డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి పిక్ చేస్తాం. ఇక జస్ట్ సేవ్ చేస్తాం. సేవ్ చేయండి. సార్ యాక్చువల్గా 18 రివర్స్ లైన్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది కదా సార్, ఇది 19 అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. మీరు ఎంత పోస్ట్ చేశారండి? 19 ఇప్పుడు పోస్ట్ చేసి 19 ఇది డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు? ఎగ్జిక్యూట్ చేయండి. తీసుకోవాలి మనం. ఎగ్జిక్యూట్ 19 కరెక్ట్. 19 ఇవ్వండి. 19 తీసుకోవాలి మనం. 19 పైన డబుల్ క్లిక్ చేయండి. పిక్ అవుతుంది ఆటోమేటిక్గా. చూసారా 19 డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం. సేవ్ అండి. సేవ్ చేయండి డైరెక్ట్గా. సేవ్. చూసారా డాక్యుమెంట్ 20 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. FB03కి వెళ్ళండి. చెక్ చేద్దాం రివర్స్ అయిందా లేదా. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ చేయమంటారు సార్ 20? హలో 20 పైన డబుల్ క్లిక్ చేయండి. ఎవరు మ్యూట్ చేస్తున్నారు నన్ను? 20 పైన డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందా లేదా? 40 డెబిట్ 40 శాలరీ అకౌంట్ ఉండాలి, కానీ 50 ఉంది. పోస్టింగ్ ఫీస్ అనేవి పైనది కిందది పైన చేంజ్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఒక డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఇట్లా రివర్స్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మాస్ రివర్సల్. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అవసరం లేదు, తర్వాత చెప్తాను. మాస్ రివర్సల్ చూడండి. F.80 మాస్ రివర్సల్ అంటే మల్టిపుల్ ఎంట్రీస్. ఎగ్జాంపుల్ ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. వెళ్ళండి F-02కి వెళ్ళండి. అకౌంట్ ఇవ్వండి. ఏదైనా అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ ఇది ఏదైనా ఒకటి పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఏదంటే ఏదో ఒకటి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, లెస్ అంటే టెక్స్ట్ కాపీ. సిమ్యులేట్ అండ్ పోస్ట్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. సో 21 డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సేమ్ ఇలాంటి డాక్యుమెంట్స్ ఇంకా కావాలి. ఏం చేస్తాం? ఏం ఆప్షన్ మనం ఎంట్రీస్ ఇవ్వకుండా పోస్ట్ చేయొచ్చా? సేమ్ ఇలాంటి డాక్యుమెంట్సే పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? వితౌట్ ఇన్పుట్స్ ఇవ్వకుండా. శాంపుల్ డాక్యుమెంట్ ఏంటి? శాంపుల్ డాక్యుమెంట్. నో, రాంగ్ ఆన్సర్. పోస్ట్ విత్ రిఫరెన్స్. వెరీ గుడ్. అప్రిషియేట్. కరెక్ట్ ఆన్సర్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. అలా 4-5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయండి.
చేసాను సార్. హలో. ఎన్ని చేశారు? ఇంకా చేయండి. ఎన్ని చేశారు? వన్ మోర్ డాక్యుమెంట్ చేయండి. ఓకే, 26 చూడండి. 21 నుండి 26 వరకు మనం పోస్ట్ చేసాం, ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. 21 to 26 ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్ యాక్చువల్గా. FB03కి వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. సో లాస్ట్ లో వెళ్ళండి. ఎక్కడ నుండి? 21, 22, 23 ఇవన్నీ కూడా ఏంటి? రాంగ్ ఎంట్రీస్. ఎగ్జాంపుల్. సో ఇవన్నీ రివర్స్ చేయాలి. అంటే మాస్ రివర్సల్. ఎట్ ఏ టైం రివర్స్ చేయాలంటే 1 by 1 చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఏం చేయాలి ఇక్కడ మనం? మాస్ రివర్సల్ అనేటివి కూడా ఉపయోగిస్తాం. మాస్ రివర్సల్ సింగిల్ డాక్యుమెంట్ కాదు, ఎట్ ఏ టైం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని మనం రివర్స్ చేస్తాం. F.80 మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఎంట్రీస్ రివర్స్ చేయాలంటే F.80 ఆప్షన్కి వెళ్తాం. వెళ్ళండి. F.80 కంపెనీ కోడ్ ఇవ్వండి. F.80 కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత ఏ డాక్యుమెంట్ నుండి ఏ డాక్యుమెంట్ వరకు రివర్స్ చేస్తున్నారు? 21 to 26 ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ 2025. నెక్స్ట్ లాస్ట్ చూడు. రీజన్ ఫర్ రివర్సల్ అన్నాడు. రీజన్ ఫర్ రివర్సల్ మా డాక్యుమెంట్ టైప్ అవేం అవసరం లేదు. ఎందుకెళ్ళండి. రీజన్ ఫర్ రివర్సల్ M1 తీసుకున్నాం, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు. ఎనీవన్ మీ ఇష్టం, అక్కడ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఆ రీజన్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? ఏ డాక్యుమెంట్స్ పిక్ అనేది చూసుకుంటాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. నో ఐటమ్ సెలెక్టెడా? I think physical year లిస్ట్ జనరేటెడ్. సారీ 24 ఇవ్వాలేమో కదా. yes 24 ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? 21, 22, 23, 24, 25, 26 ఇవన్నీ రివర్స్ చేస్తున్నాం. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. మనం ఏం చేస్తున్నామో అనేది మాత్రమే చూడగలం. బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే రియల్ రన్ అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి. 21 రివర్సల్ విత్ డాక్యుమెంట్ నంబర్ 27, 22 రివర్సల్ విత్ డాక్యుమెంట్ నంబర్ 28, 23 రివర్సల్ విత్ డాక్యుమెంట్ నంబర్ 29. సో ఇట్లా అన్ని కూడా రివర్స్ అయిపోయినాయి. డాక్యుమెంట్స్ అన్ని కూడా రివర్స్ చేసేసాం. 21, 22, 23, 24, 25, 26 గా రివర్స్ అయినాయి. అర్థమైందా? రివర్స్ అయిందా లేదా? 21, 22, 23, 24, 25, 6 27 గా, 28 గా, 29 గా, 30, 31, 32 గా రివర్స్ అయింది. ఏ డాక్యుమెంట్ ఎలా రివర్స్ అయిందో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చెక్ చేద్దాం. FB03కి వెళ్ళండి. FB03 నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఎంటర్. డౌన్కి వెళ్ళండి. 27 చూసారా? ఏబి ఉంది చూడండి. 21, 22, 23, 24, 25, 6 ఇవన్నీ ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్స్. 27 నుండి చూడండి ఏబి ఉంది. ఏబి అంటే రివర్స్ అయినట్లు ఇవన్నీ కూడా.
27, 28, 29, 30, 31, 32 ఇవన్నీ రివర్స్ అయిన డాక్యుమెంట్స్. ఏబి ఉంటే రివర్స్ చేసినట్లు అర్థం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. దానిపైన రివర్స్ అయిన డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందో లేదో మీకు అర్థమవుతుంది. చూసారా, ఇవన్నీ రివర్స్ అయినాయి. రెంట్ అకౌంట్ 40 ఉండాలి కానీ 50 ఉంది. బ్యాంక్ అకౌంట్ 50 ఉండాలి కానీ 40 ఉంది. అంటే ఏంటి? రివర్స్ చేసాం. దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. మోర్ దాన్ వన్ డాక్యుమెంట్ రివర్స్ చేయాలంటే మనము ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ కాకుండా మాస్ రివర్సల్ ద్వారా చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ F-80 F.80 తోటి మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి రివర్స్ చేయొచ్చు. క్లియరా? క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఇది అవసరం లేదు. యాక్చువల్గా మీరు రివర్స్ చేసిన దాన్నే మళ్ళీ రివర్స్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ది ఏదైనా ఒక్కోసారి రివర్స్ చేసిన దాన్నే మళ్ళీ రివర్స్ చేయాలి. సో ఎలా చేయాలి? F-02 వెళ్ళండి. F-02కి వెళ్ళండి. F-02 F-, ఏముంది ఇక్కడ? ఇక్కడ కరెక్ట్గా చూడండి. రివర్సల్ ఆఫ్ రివర్సల్ F-02 వెళ్ళండి. వెళ్ళారా? డేట్ ఇవ్వండి. One minute. F-02కి వెళ్ళారు. ఇక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇక్కడ F-02లో మనకు ఒక ఆప్షన్ వస్తుంది యాక్చువల్గా. పోస్ట్ విత్ రిఫరెన్స్ తీసుకోండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. ఏమైంది? మీ సర్వర్ స్క్రీన్ చూడండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఏ డాక్యుమెంట్ రివర్స్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ 27 రివర్స్ చేసిందే కదా. 27 రివర్స్ చేసాం, గుర్తుందా? లాస్ట్ వన్ ఇది 27 రివర్స్ చేసాం మనం. న్యూ సెషన్ తీసుకుని OBS FB03కి వెళ్ళండి. లాస్ట్ లో 27 ఉందా? రివర్స్ చేసిన డాక్యుమెంట్ అయినా అది? చూస్తారు, రివర్స్ చేసిన డాక్యుమెంట్. లేదంటే ఏది కావాలంటే తీసుకోవచ్చు. 33 ఉంది, 33 ఉంది, 32 ఉంది. లాస్ట్ లో చూద్దాం. 32ని రివర్స్ చేసాం. రివర్స్ చేసిన దాన్నే మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఇంతకుముందు రాంగ్ ఎంట్రీ కింద ఫామ్ అయింది, రైట్ ఎంట్రీ కింద ఫామ్ అవుతుంది. మళ్ళీ వెళ్ళండి. F-02కి వెళ్ళి 32 కదా, వెళ్ళండి. ఇక్కడ 32 ఇవ్వండి. 32 ఇచ్చారు. కింద సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ రివర్స్ పోస్టింగ్ ఎంటర్ చేయండి. చూసారా, మళ్ళీ రివర్స్ అయిపోయింది. వెయిట్ చూడండి, ఇక్కడ రివర్స్ అయిందో చూడండి. రెంట్ అకౌంట్ ఇంతకుముందు ఎలా ఉంది? ఈ ఎంట్రీ యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ ఉంది. సో ఇది రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ గా రివర్స్ అవుతుంది. అంతే కదా? సో రివర్స్ అయిందా లేదా? రివర్స్ అయింది కదా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కింద మళ్ళీ కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ రివర్స్ చేసాం. రివర్స్ చేసినప్పుడు ఎలా ఉంది ఎంట్రీ? బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ గా ఉంది. సో రెంట్ అకౌంట్ 50 ఉంది సార్. అప్పుడు రెంట్ అకౌంట్ 50 ఉంది, బ్యాంక్ అకౌంట్ 40 ఉంది రివర్స్ అయినప్పుడు. అప్పుడు మళ్ళీ రివర్స్ అవుతున్నట్టే కదా? ఓకే సార్, మళ్ళీ రివర్స్ అవుతుంది. దీని రివర్సల్ ఆఫ్ ది రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ నే మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. 31 గా రివర్స్ అయింది. FB03కి వెళ్ళండి. చూసారా, 31, 32 గా రివర్స్ అయింది. 32 పైన డబుల్ క్లిక్ చేయండి. 33 గా రివర్సల్ అయిందా? బాక్కెళ్ళండి.
కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. 33గా రివర్స్, 32 అనేది 33గా రివర్స్ అయింది. డబుల్ క్లిక్ చేయండి, కరెక్ట్ ఉందా ఎంట్రీ? ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, మళ్ళీ కరెక్ట్ ఎంట్రీగా రివర్స్ అయింది. అంటే యాక్చువల్గా ఏం లేదు, సింపుల్ లాజిక్. రివర్స్ చేసామంటే ట్రాన్సాక్షన్ అనేది మనం క్యాన్సిల్ చేసినట్లే అర్థం. రివర్సల్ డాక్యుమెంట్ అంటారు ఈ కాన్సెప్ట్. రివర్సల్ డాక్యుమెంట్, ఒక ఎంట్రీ రాంగ్ చేసినప్పుడు మనం ఆ ఎంట్రీని చేంజెస్ చేయలేము కాబట్టి రివర్స్ చేస్తాం. అది తర్వాత సో రివర్సల్ రీజన్స్. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో డిఫరెంట్ రివర్సల్ రీజన్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్లోనే చేయాలి, చేయలేదు. సో మనం ఆల్రెడీ ఉన్న వాటిని స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకున్నాం. సో రీజన్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాము, రివర్సల్ రీజన్స్ అనేవి ఎలా చేస్తాము, ఎలా చేస్తాం రివర్సల్ రీజన్స్? ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అనేది మనం క్రియేట్ చేయాలి. ఓ పని చేయండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి, వెళ్ళండి ఆ టీ కోడ్లోకి. FB08 ఇక్కడ చూడండి, రివర్సల్ రీజన్ ఉంది చూసారు. రివర్సల్ రీజన్ డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, M1 దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఏ టీ కోడ్ ద్వారా చేయొచ్చు? ఏ టీ కోడ్ ద్వారా చేయొచ్చు? దానికి ఒక టీ కోడ్ ఉంది సపరేట్గా. మనం రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏ రీజన్ తీసుకోవాలి అనేది మనం ఓన్గా కూడా క్రియేట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ వెళ్ళండి, టీ కోడ్ పాత్ ద్వారా వెళ్ళండి. SPROIMG /n commanding field /n SPROIMG financial accounting global settings new financial accounting global settings new. అక్కడ కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఉంటుంది చూడండి, కింద ఉంటుంది. ఇంకా అది కాదు, ఇక్కడ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. నెక్స్ట్ జనరల్ లెడ్జర్ అకౌంట్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ కింద ఉందండి. ఇంకా అదిగో లాస్ట్ నుండి థర్డ్ వన్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. నివెంట్రీకి వెళ్ళండి, A1 ఇవ్వండి, A1. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఓకే, రాంగ్ పోస్టింగ్ డేట్ రాంగ్ టైప్ చేయండి. సో ఎటువంటి మిస్టేక్ చేస్తారు అనేవి లిస్ట్ అనేది ఇస్తారు కన్సల్టెంట్కి, క్లయింట్ ఇస్తారు, అవి అన్ని క్రియేట్ చేసుకుంటాం. పోస్టింగ్ డేట్ రాంగ్, A2 డాక్యుమెంట్ డేట్ రాంగ్, A3 అమౌంట్ రాంగ్, A3 అమౌంట్ రాంగ్, A4 పేమెంట్ రాంగ్, A5 GL అకౌంట్ రాంగ్, A6 ఇంకేం తీసుకోవచ్చు, ట్యాక్స్ కోడ్ రాంగ్, A7 వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్, A8
పారామీటర్స్ రాంగ్. A9 కంపెనీ కోడ్ రాంగ్. సో ఇట్లా కొన్ని ఉంటాయండి. సో కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నాం. ఇలా కొన్ని ఉంటాయి, ఇవన్నీ మనం ఓన్గా మనం క్రియేట్ చేసుకుంటాం. వీటిల్ని రివర్స్ చేసే టైంలో యూజ్ చేసుకుంటాం. అంటే ఒక కంపెనీలో ఎండ్ యూజర్స్ ఎటువంటి మిస్టేక్ చేస్తున్నారు అనేవి బేస్గా చేసుకుని క్లయింట్ చెప్తారు మా ఎండ్ యూజర్స్ ఈ మిస్టేక్ చేస్తారు, సో రివర్స్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తారు. A1, A2, A3, A4, A5 ఇవన్నీ కూడా ఆప్షనల్. యూ క్యాన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. సేవ్ చేయండి. సో ఇవి A1, A2, A3 అనేవి మనం ఓన్గా క్రియేట్ చేస్తాం. బై డిఫాల్ట్గా ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. కంటిన్యూ చేయండి. సో ఇవి రివర్స్ చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? సో రివర్సల్ డాక్యుమెంట్ ఏదైనా ఒక T కోడ్ తీసుకోండి. ఇవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేది చూద్దాం. F.80 ఎగ్జాంపుల్. అక్కడ రీజన్ ఫర్ రివర్సల్కి వెళ్ళండి. రీజన్ ఫర్ రివర్సల్ ఇక్కడ వస్తున్నాయా? A1, A2 అవన్నీ కూడా. ఇంతకుముందు M1 తీసుకున్నాం, చూసారా? A1, A2, A3 ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం జస్ట్ నౌ. వీటిల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. రివర్సల్ రీజన్స్ అనేవి ఎవరు చెప్తారు? మీ క్లయింట్ చెప్తారు. మీకు ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది మీ క్లయింట్ చెప్తారు. సో అవన్నీ తీసుకుంటారు. సో వీటిలో మీకు ఏది కావాలంటే అది తీసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు. క్లియరా? వీటిని రివర్సల్ పోస్టింగ్స్ అంటారు. రివర్సల్ పోస్టింగ్, మీరు ఒక ఎంట్రీ రాంగ్ పోస్టింగ్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, 3 types ఆఫ్ ది రివర్సల్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలు అడిగితే చెప్పండి. మీకు మాక్సిమం ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్స్ యూజ్ చేస్తారు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ యూజ్ చేయరు. సో రివర్సల్ అనేది ఎందుకు చేస్తారు? ఎటువంటి సిచ్యువేషన్ చేస్తారు? at the time of document entry posting, if you have entered any incorrect entries, you can reverse it and we can reverse all incorrect documents. ఎందుకు చేస్తాము? యాజ్ పర్ SAP టెర్మినాలజీ ప్రకారము ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసామంటే అందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు, మనం డిలీట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, SLA. చాట్ బాక్స్ లో ఉందా? చూడండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ సిలబస్ కాపీ. నెక్స్ట్ క్లాస్, టుమారో క్లాస్ SLA, చాలా ఇంపార్టెంట్ క్లాస్. డౌన్కి వెళ్ళండి. SLA ఎక్కడ ఉంది చూడండి. స్క్రీన్ షేరింగ్ ఎవరొకరు చేయరు, రేపు ఎవరు చేస్తారో డిసైడ్ అవ్వండి. SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సాటర్డే సండే స్పెషల్ క్లాసెస్ ఉంటాయండి. సాటర్డే సండే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మినిమం 3 hours ఉంటాయి క్లాసెస్. మనం 3 hours తీసుకోలేదు అనుకోండి, సిలబస్ అనేది ఆన్ టైంలో కంప్లీట్ చేయలేము. అంటే 3 hours మనం క్లాసెస్ తీసుకోకపోతే కనుక ఆన్ టైంలో, అంటే ఏంటి, 2.5 months కంప్లీట్ చేయలేం. 3 months, 2.5 months కంప్లీట్ అవుతుంది సాటర్డే సండే తీసుకుంటే. లేదంటే 3 months క్రాస్ అవుతుంది. ఈ సాటర్డేస్ సండేస్ ఏదైనా పర్సనల్ షెడ్యూల్, బిజీ వర్క్స్ ఏవో ఉంటాయి, దానివల్ల గ్యాప్ వస్తుంది. కాబట్టి సాటర్డే సండే థియరిటికల్ సెషన్స్ అన్ని కవర్ చేస్తాను. మీకు ఈజీగా ఉండే క్లాసెస్ అన్ని చెప్తాను. అట్లీస్ట్ 2 hours కూర్చున్నాం. 2 hours సాటర్డే సండే 2 hours ఉంటాయి. రెగ్యులర్ క్లాస్ తో పాటు స్పెషల్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ సాటర్డే నుండి ఉండొచ్చు. బీ రెడీ. క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే. రేపు క్లాసు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి, రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.